నమస్తే మన ఊరి మన వార్తలు జేసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని సాయి బాలాజీ టౌన్షిప్ పార్కులో అసాంఘిక కార్యకలాపాలు, పార్కును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. నగర పంచాయతీ పరిధిలో ఉన్న కుళాయిలు, ఇంటి పన్నులు చెల్లించాలని కోరిన కమిషనర్ నటరాజు. పన్నులు చెల్లించని వారిపై చర్యలకు సిద్ధం. గురువాయూర్గూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోని వాహనాలకు ఈ నెల 28వ తేదీ బుధవారం వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సిఐ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా ఆలయం వద్ద ఉన్న కోనేరులో స్వామివారికి శ్రీచక్ర స్నానం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని మేళతాళాలతో ఆలయ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కోనేరు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణతో మంగళ వాయిద్యములతో స్వామివారికి కోనేరులో చక్ర స్నానం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గురువాయూర్గూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంత వెంకటాచార్యులు తమలపాకుల పూజలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నదానంలో పాల్గొన్నారు. మంగళవారం దేవస్థానానికి 1,299,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఈ నెల 28వ తేదీ అర్హులైన బీసీ కులస్తులకు స్వయం ఉపాధి సోపానం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం కాకుండా రూరల్ గ్రామాల బీసీ కులస్తులు మాత్రమే ఈ ఇంటర్వ్యూలకు ఎంపీడీఓ కార్యాలయానికి ఉదయం 10 గంటల కల్లా హాజరు కావాలని ఎంపీడీఓ తెలిపారు. అలాగే నగర పంచాయతీ పరిధిలో ఉన్న బీసీ కులస్తులకు నగర పంచాయతీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని కమిషనర్ వి నటరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని విశాఖ జిల్లా నర్సింపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రి చింతకాయల అయ్యన్న, పాత్రులు సోదరులు చింతకాయల జమీల్ అన్నారు. సోమవారం నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నగర పంచాయతీ నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్ పండు, బొబ్బర్ రాజ్పాల్ కుమార్, అట్లూరి రామ్మోహన్ రావు, కొంచాడ పార్వతి, కొంచాడ సరస్వతి, కోలా కామేశ్వరి, చాబత్తుల మరియా, మందపల్లి మాధవి, షేక్ జానీ, అర్జుల లక్ష్మి, జుజ్జూరి శ్రీనివాస్ రెడ్డి, వీరమాచినేని ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించని ప్రజలు వెంటనే చెల్లించాలని నగర పంచాయతీ కమిషనర్ వి నటరాజు జేసీ న్యూస్కి తెలిపారు. అలాగే ప్రతి ఇంటిని ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని, ఆధార్ ఇవ్వని వారు వెంటనే ఆధార్ కార్డులను నగర పంచాయతీ కార్యాలయంలో ఇవ్వాలని కోరారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న మరి ప్రాపర్టీ ట్యాక్స్ ఆధార్ సీడింగ్ చేయడానికి మరి ఇంటికి మా సిబ్బంది వచ్చినప్పుడు కంపల్సరీగా మీ ఆధార్ నెంబర్ ఒకటి, తర్వాత సెల్ నెంబర్ ఒకటి, తర్వాత అలాగే మీ యొక్క సిగ్నేచర్ కానీ మరి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది గవర్నమెంట్ మరి ఉత్తర్వుల ప్రకారం మేము చేస్తున్నాము. అలాగే మరి ఎవరైతే మరి ఇంటి పన్నులు కానీ తర్వాత కుళాయి పన్నులు ఎవరైతే పాత బకాయిలు ఉన్నారో లేకపోతే ఈ సంవత్సరం బకాయిలు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీగా చెల్లించి మరి నగరాభివృద్ధికి మరి తోడ్పడాల్సిన కోరుతున్నాను. లేని పక్షంలో మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను మరి ఒకసారి నేను మనవి చేస్తున్నాను. అలాగే మరి మన రాష్ట్రంలో మరి స్వైన్ ఫ్లూ ఉన్నందు వలన
మరి అలాగే దానికి సంబంధించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, అలాగే దానికి సంబంధించిన లక్షణాలు ఏవైతే మరి ఉన్నాయో ఆ లక్షణాన్ని కలపడిన వెంటనే మరి దగ్గరలో ఉన్న మరి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మరి ప్రైవేట్ హాస్పిటల్ కానీ, మరి డాక్టర్ కానీ సంప్రదించవలసిందిగా మరి తెలియజేస్తున్నాను. అలాగే మీ యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని, మరి ఏ విధమైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కానీ, తర్వాత ఇతరత్ర మరి మీ వేస్ట్ ఆహార పదార్థాలు కానీ మరి డ్రైన్లో వేయకుండా, ఆ డ్రైన్కి మరి అడ్డపడి మరి అక్కడ దోమలు అయ్యి దరిచేస్తాయి కాబట్టి మీరు ఎక్కడ వేయకుండా మరి మున్సిపల్ ట్రాక్టర్కి కానీ, లేకపోతే అలాగే మరి దగ్గరలో ఉన్న డస్ట్బిన్లో కానీ వేయవలసిందిగా మరి మనవి చేస్తున్నాను. అలాగే ఎవరైతే మరి ఖాళీ స్థలాలు మరి పట్టణంలో ఉన్నాయో ఆ యొక్క యజమానులు మరి వాటిని మరి ఈ కాలంలోనే పూర్తి చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ కానీ లేకపోతే గోడ కానీ కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి లేని పక్షంలో మరి అక్కడ మరి చెట్లు పెరిగి మరి అలాగే దోమలు చేరటానికి కానీ, అలాగే విషపురుగులు చేరి మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మరి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్లీగా మరి మీ యొక్క స్థలాన్ని మరి చుట్టూ కాంపౌండ్ కట్టుకొని లోపల మాత్రం ఏ విధమైన ఎత్తుపల్లాలు లేకుండా సరి చేసుకొని చేసుకోవాలని కోరుతున్నాను. లేని పక్షంలో మరి మేము చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటానని ఇందు మూలంగా ఇంతకుముందు కూడా చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటానికి మేము మరి సిద్ధమవుతున్నాము. దానికి మీరు ముందుగానే స్పందించి ఏ విధమైన చుట్టుపక్కల ఉన్న జనానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సింది కోరుతున్నాను. అలాగే మరి ఈ కాలంలో మరి మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటంటే, ఎక్కడైతే మరి మన మామూలు ట్యాప్ లీక్లు అయినా, అలాగే మరి తర్వాత మరి ఎవరైనా మరి మా డ్రైన్ క్లీనర్స్ కానీ, లేకపోతే మా యొక్క పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడైనా మీకు మరి పనిచేయని పక్షంలో మీరు ఒకసారి ఆఫీస్కి కానీ లేకపోతే మా ఫోన్ నెంబర్కి కానీ సంప్రదించిన ఇమీడియట్లీగా మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని కూడా మరి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అలాగే త్వరలోనే మరి కౌన్సిల్లో పెట్టి ఈ పందులు, కుక్కలు మరి అలాగే కోతుల మీద కూడా మరి తగు చర్యలు తీసుకుంటామని కూడా మరి పట్టణ ప్రజలు తెలియజేస్తున్నాను. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కూడా మరి నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చి మరి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఆ కంప్లైంట్ మీద స్పందన లేని పక్షంలో మరి కమిషనర్గా నాకు మరి వచ్చి స్వయంగా కలిసినప్పుడు నేను 24 గంటల్లో చర్య తీసుకుంటానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని, అలాగే ముఖ్యంగా మరి మన నగర పంచాయతీ అభివృద్ధికి మరి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, మరి వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కానీ ఎవరైతే బకాయి ఉన్నారో ఇమీడియట్లీగా మరి చెల్లించాలి. లేని పక్షంలో మాత్రం మరి తీవ్రమైన చర్యలు తీసుకుంటానికి మరి మా సిబ్బంది మేము మరి సిద్ధమవుతున్నాము. దానికి మరి మీరు ఏ విధమైన స్పందన లేని పక్షంలో మాత్రం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. మీరు ఇమీడియట్లీగా స్పందన మీరు ఉంటే మరి అట్లాగే నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతారని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్షిప్లోని పబ్లిక్ పార్కు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. సుమారు ఎకరన్నర పార్కు స్థలం నిరుపయోగంగా తయారైంది. దీంతో కొంతమంది యువకులు రాత్రి సమయాల్లో పార్కు ఆవరణలో మద్యం సేవించడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది. కానీ సేద తీరడానికి కనీసం ఒక్క పార్కు కూడా లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్లో గడిపే మనుషులకు కొద్దిసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుదామనుకుంటే పట్టణ ప్రజలకు ఆ అవకాశమే లేకుండా పోయింది. పట్టణంలో ఉన్న సుమారు 30కి పైగా ఉన్న లేఅవుట్లలో 10% అప్పటి పంచాయతీకి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇచ్చారు. ఇది ప్రభుత్వ నియమం. ప్రస్తుతం ఆ స్థలాలన్నీ నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ స్థలాలన్నీ పట్టణం అంతా వేరువేరు చోట్ల ఉన్నాయి. ఆ స్థలాలకు తగినట్లుగా పార్కులను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛ భారత్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఆ స్థలాలను ఈ సమయంలోనే అభివృద్ధి చేయడం ప్రారంభిస్తే స్వచ్ఛ భారత్ నామానికి సార్థకత ఉంటుందని పలువురు చెబుతున్నారు. సాయి బాలాజీ టౌన్షిప్లోని పార్కులో అనేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా ఈ పార్కుని గాలి కొదిలేశారు. ఈ మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి ఈ పార్కుని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పార్కుని డెవలప్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ చుట్టూ ఇంతకుముందు ఏదైతే ప్రహరీ గోడ ఉండేదో ఆ గోడ కూడా కూలిపోయింది.
ఆ గోడను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సాయిబాలాజీ టౌన్షిప్లో డబ్బులు కట్టి ట్యాప్ వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా మున్సిపల్ అధికారులు కనెక్షన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ సమస్య మీద కూడా మున్సిపల్ అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సాయిబాలాజీ టౌన్షిప్లో ఉన్న రోడ్లను సిమెంట్ రోడ్లుగానో లేదా తార్ రోడ్లుగానో మార్చాలని చెప్పేసి, అదేవిధంగా వీధి లైట్లు చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ పొలాలకు దగ్గరగా ఉండటం వలన నైట్ టైము చాలా పాములు తిరుగుతున్నాయి. ఇక్కడ అనేక రకాలుగా సాయిబాలాజీ టౌన్షిప్లో ఈ పాముల వలన ఇబ్బంది పడుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే సాయిబాలాజీ టౌన్షిప్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఇలా ఉంటే సాయిబాలాజీ టౌన్షిప్లో పంచాయతీ కుళాయిలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆ లేఅవుట్ వేసిన ద్వారంపూడి వీరెడ్డి తన సొంత ఖర్చులతో బోరు వేయించి ఇస్తానని నగర పంచాయతీ కమిషనర్కు చెప్పడంతో కమిషనర్ స్పందించి సంబంధిత ఏఈకు ఆ విషయాన్ని పరిశీలించమని ఆదేశించారు. అలాగే పార్కును అభివృద్ధి చేసే విషయంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారి శివలక్ష్మిని సంప్రదించి ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. నగర పంచాయతీ పరిధిలో ఉన్న మరి బాలాజీ టౌన్షిప్ నందు మరి వాటర్ మరి ప్రాబ్లం ఉందని మరి అక్కడ ఉన్న స్థానికులు తెలియజేశారు. అలాగే దానికి సంబంధించి నిర్వాహకుల్ని మరి సంప్రదించగా మరి త్వరలోనే బోరు వేస్తామని చెప్పడం జరిగింది. బోరు వేయంగానే దానికి సంబంధించిన కనెక్షన్స్ మరి నగర పంచాయతీ నుండి కౌన్సిల్ ద్వారా అలాగే మరి తీర్మానించి మరి అక్కడ మరి కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీరు అక్కడ టౌన్ బాలాజీ షిప్ నందు ఏ విధమైన ఇబ్బందులు కలిగినా మరి ఈరోజు కానీ రేపు కానీ మరి వచ్చి మరి మీ సంబంధిత ఆ వార్డు కౌన్సిలర్ గారి ద్వారా మరి ఒకసారి వచ్చి మీ యొక్క ఇబ్బందులు ఉన్న పక్షంలో మరి వచ్చి చెప్తే దానికి మా సంబంధించి చైర్పర్సన్ గారి దృష్టిలో చైర్మన్ గారు అలాగే కౌన్సిల్ దృష్టిలో పెట్టి దానికి సంబంధించిన మరి ఏ విధమైన మీకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవో మరి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని తెలియజేస్తున్నాను. అలాగే పార్క్ నందు కూడా మరి పార్క్ ఉంది అక్కడ టౌన్ బాలాజీ షిప్ నందు. ఆ పార్కు కూడా మరి నిర్వాహకులు కానీ లేకపోతే మరి కౌన్సిల్ వారి దృష్టిలో పెట్టుకొని మరి దాని మీద మరి పార్కు నిర్మాణం కానీ తర్వాత అలాగే అక్కడ పార్కులో గ్రీనరీ కానీ మిగతా మొక్కలు అవి పెంపడం కానీ అలాగే అక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయడానికి మరి కౌన్సిల్ వారి దృష్టిలో చైర్పర్సన్ గారి దృష్టిలో పెట్టి మరి దాని మీద మరి నిర్ణయం తీసుకుంటామని మరి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. దానికి మీకు కూడా అక్కడున్న స్థానికులు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలోని సాయి బాలాజీ టౌన్షిప్ పార్కులో అసాంఘిక కార్యకలాపాలు, పార్కును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. నగర పంచాయతీ పరిధిలో ఉన్న కుళాయిలు, ఇంటి పన్నులు చెల్లించాలని కోరిన కమిషనర్ నటరాజు, పన్నులు చెల్లించని వారిపై చర్యలకు సిద్ధం. గురువాయూర్గూడెం మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.